హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన. మా ఆడపడుచు పుట్టినరోజు. ఇంకా ఈరోజు శుభాకాంక్షలు అయితే మా ఫ్యామిలీ మన ఛానల్ తరపు నుంచి అయితే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నా అనుభవం మాత్రమే చెబుతున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు. మా ఆడపడుచు ఎప్పుడైనా సరే నాకు సపోర్టుగా ఉండేది. ఏదన్నా చిన్నది అలా వచ్చినా కామ్గా ఉంటాం, మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాము. ఏ ఫ్యామిలీ అయినా సరే ఆడపడుచు అత్తామామలు సపోర్ట్ ఉంటే అది చాలా దిగ్విజయంగా ఉంటుంది, ఏ భార్యాభర్తల బంధమైనా అని నా ఫీలింగ్ మాత్రమే. ఇంకా మా ఆడపడుచు వచ్చేసి శ్రీవారు పెళ్ళైన కొత్తలో కానీ తర్వాత కానీ ఏదన్నా చిన్న మాట కసురుకున్నా కానీ అన్నయ్య అరిచాడా పద అమ్మా నాన్న దగ్గరికి అని తీసుకువెళ్ళేది. అలాగే మా శ్రీవారు కూడా మా మామయ్య గారంటే గౌరవంగా ఉండేవాళ్ళు. ఇలా చిన్న చిన్న వాటికి భార్యాభర్తల మధ్య వచ్చినా కానీ పద అని అలా తీసుకెళ్ళేది. ఒకసారి వచ్చేసి మా ఆడపడుచు నేను కింద కూర్చున్నా, అత్తయ్య గారు కుర్చీలో కూర్చున్నారు. కూర్చుంటే కుక్కర్ ఆపమ్మాయి రాణి అని నాకు చెప్పారు. కానీ మా ఆడపడుచు వదిన నువ్వు కూర్చో నేను వెళ్ళి వస్తాను అని తను ఆపింది. అంత బాగా ఉండేది మా బాండింగ్ అనేది. 4 months తేడా మా ఇద్దరికి. పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన. ఇంకా ఇది వాళ్ళ అబ్బాయి గృహప్రవేశానికి తీసిన వీడియో. ఇంకా ఈరోజు తన బర్త్డే కాబట్టి నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా బాండింగ్ ఎలా ఉంటుందని మీరు చిన్న క్లిప్పింగ్ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా చాలా బాగుంటుంది. ముగ్గురు మధ్య ఒక్కతే ఆడపిల్ల కాబట్టి అసలు చాలా మా అన్యోన్యత అలా ఉంటుంది. ఇదిగోండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో షేర్ చేయాలనిపించింది. వదినకి కూడా గుర్తుందో లేదో అలా తను వెళ్ళి కుక్క రాపటం. ఎప్పుడైనా సరే అలా కలిసిమెలిసిగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీ అనేది. ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. బయట మాల తెచ్చుకున్నామంటే ఏముండదు కదా ఈ ఆప్యాయత అంతా. ఇంకా తను వచ్చేసి వదిన వీడియో తీసుకో, నేను పూలు ఈ విధంగా కలువ పూలు నాకు అలవాటు అని తీస్తే తెలియని వాళ్ళు ఉంటారు కదా అని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా ఆడపడుచు పుట్టినరోజు సందర్భంగా నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా సరే 2 నిమిషాలే వీడియో ఉంది కాబట్టి ఇంకా అదే మళ్ళీ పెట్టి నేనైతే ఈ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పేశాము. ఇంకా ఇప్పుడు వీడియో సందర్భంగా చెప్తున్నాము.